తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సార్కి నమస్కారం. సార్ గారు, ఇది మీకోసమే. ఈ ఫైల్ మొత్తం అంటే ఇంతకుముందు కూడా మీ కార్యాలయంలో సీఎంఓ కార్యాలయంలో ఇచ్చాము, మళ్ళీ ఇంకోటి రెడీ చేశాము. చూడండి, మీ గురించే. ఇప్పుడు మీరు విద్యా సాల్వ్ చేసుకుంటున్నారు, 1వ సంవత్సరం పూర్తి కాబోతుందని. దాని గురించి మీకు గిఫ్ట్. ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం అన్ని సర్కిళ్లలో, అన్ని జోనల్ కమిషనర్ పరిధిలో అన్ని సర్కిళ్లలో చట్టాలను ఉల్లంఘించి, టీజీబీ పాస్ చట్టాలను ఉల్లంఘించి, నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మాణాలు నిత్యం వేలలో ఫిర్యాదు చేసిన ఎవరూ పట్టించుకోవట్లేదు. మరి పురపాలక శాఖ మంత్రి వారిని ఏం చేస్తున్నారు? ఎన్నోసార్లు మేము అడిగాం. ఎందుకంటే అభివృద్ధి, హైదరాబాద్ అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అన్ని ఎవరి చేతిలో పోతుంది? అవినీతి అధికారులు, జిహెచ్ఎంసీ అధికారుల చేతిలోకి. అందరూ పైనుంచి మొదలు కింది వరకు. జిహెచ్ఎంసీ కమిషనర్ నిద్రపోతున్నాడు. గతంలో ఉన్న మేడం అంతకుముందు ఎవ్వరు కూడా పట్టించుకోలేదు అక్రమ నిర్మాణాల మీద. మూసి అభివృద్ధి చాలా సంతోషం. కానీ మరి హైదరాబాద్ అభివృద్ధి, ఫస్ట్ హైదరాబాద్ అభివృద్ధి చేయండి. అభివృద్ధిలో మొత్తం అవినీతి జరుగుతుంది. ప్రభుత్వానికి రావాల్సిన వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది. మొత్తం సాక్ష్యాలతో సహా మేము ఉన్నాం. అయినా కూడా నిత్యం ప్రభుత్వ అధికారిక మాత్రం ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మెయిల్స్ ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చిన, మీ అధికారుల దృష్టికి తీసుకొచ్చిన, మీ ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకొచ్చిన ఎవరు కూడా స్పందించట్లేదు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్న మీ నాయకులు అధికారులతో ములాఖాత్ అయ్యి మొత్తం అవినీతి చేస్తున్నారు. ఎస్, ఇది నిజం. కొంతమంది సాక్ష్యాలు మేము విన్నామని చూసాం కూడా. ఈ వీడియో ద్వారా మీకు తెలియపరచాల్సింది ఒకటే, విజయోత్సవాలు జిహెచ్ఎంసీ పరిధిలో అవినీతి అధికారులను మీరు మీద కట్టడి చేసినప్పుడే అప్పుడు చేసుకోండి. ఈరోజు వరంగల్లో చాలా మాట్లాడారు మీరు కేసీఆర్ గురించి. మరి మీరేం చేస్తున్నారు? అవినీతి ప్రోత్సహిస్తున్నారు అని నేను అంటాను. ఎస్, 100 ఫిర్యాదులు మీకు ఇచ్చినా కూడా మీరు చర్యలు లేవు. తక్షణమే మీరు జిహెచ్ఎంసీ మీద నిఘా పెట్టండి. దర్యాప్తు, సిబిఐ అధికారులు దర్యాప్తు చేయించండి. అధికారులు, ఉన్నత అధికారులు అందరూ జిహెచ్ఎంసీలో ఉన్న అందరూ కూడా కరప్షన్ ఆఫీసర్స్. ఛాలెంజ్ చేస్తున్నాను. ఇగో ఇది మీ మీకే గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను. గతంలో ఇచ్చాను, మీరు చూడండి. మీ సీఎం కార్యాలయంలో బాపట్ల కృష్ణమోహన్ మీకు ప్రజాసంకల్పం నుంచి మీకు ఎన్ని ఇచ్చాము, మీకు ఎన్ని ఫిర్యాదులు ఉన్నాయి అక్కడ చూడండి. మీరు ఏం చేస్తున్నారు? కార్యాలయంలోని వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి లాల్చి పడుతున్నారా? అవినీతి అధికారులతోటి ఆపేస్తున్నారా? ఫైల్స్ ముందుకు వెళ్లకుండా మెసేజ్ పెడతారు అంతే. ఓన్లీ మెసేజెస్, నో యాక్షన్స్. హైదరాబాద్ అభివృద్ధి జరగాలంటే ఈ అవినీతి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. జిహెచ్ఎంసీ మొత్తం అన్ని సర్కిళ్లలో మేము పేరుతో చెప్తున్నాను. మొత్తం ఇందులో రికార్డ్ అయి ఉంది. మీకు వచ్చి సమర్పిస్తాము. దాని మీద యాక్షన్ తీసుకున్న రోజే ముఖ్యమంత్రి గారి మీద మేము ఒక నమ్మకం ఉంటుంది. లేదంటే మీరు కూడా వాళ్ళతో కలిశారని అనుకోవాల్సి వస్తుంది. బాపట్ల కృష్ణమోహన్, ప్రజాసంకల్పం నుంచి.